మిథున రాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? 3 గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా. ప్రధానంగా లాభస్థ చంద్ర కుజ యోగం, చంద్రమంగళ యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది. అది స్వక్షేత్రంలో ఉన్నటువంటి కుజగ్రహం వల్ల ఏర్పడుతోంది. ఈ చంద్రుడు కలయిక పరిపూర్ణమైనటువంటి శాంతిని ప్రసాదిస్తుంది. అలాగే అష్టమంలో ఉండి యోగించే గ్రహాల్లో శుక్రగ్రహం విశేషంగా యోగిస్తోంది. సాహసంతో పనిచేయండి, ధర్మం రక్షిస్తుంది. సాహసంతో ఎందుకు పనిచేయాలి, మామూలుగా పనిచేయకూడదా అంటే సాహసోపేతమైన ఫలితాలకు సంకేతం కుజగ్రహం. ఆయన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ధర్మబద్ధంగా అభివృద్ధికి అవసరమైనటువంటి సాహసోపేతమైన ధైర్యము, నిర్ణయము అవసరము. ఫలితం మీరు అనుకున్నట్లే వస్తుంది. పొరపాట్లు జరగకుండా, తొందర లేకుండా నిదానంగా మంచి నిర్ణయం తీసుకోండి. ఒత్తిళ్లకు లొంగిపోవద్దు. శ్రద్ధ తగ్గుతుంది. అవసరాలను బట్టి బాధ్యతలని సకాలంలో పూర్తి చేసే విధానం కావాలి. మాట పట్టింపులకు పోరాదు. కార్యసిద్ధే ధ్యేయంగా పనిచేయండి. విశాల హృదయంతో సమాధానం ఇవ్వండి. అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉన్నది, దానికోసమై పనిచేయండి. అనుకోని లాభం ఒకటి ఉంటుంది. స్వల్ప ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. ఆశిస్తున్నది ఎదురవుతుంది. అది సానుకూల ఫలితాన్ని ఇస్తుంది. ఆనందదాయకంగా కాలం గడుపుతారు. వాహన సౌఖ్యం, ఆస్తి వృద్ధి ఈ 2 చక్కగా కనపడుతున్నాయి. మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? ఇష్టదేవతా స్మరణ వల్ల ఉపయుక్తమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. ఏ ఆలయ దర్శనం చేసుకోవాలంటారు? భాగ్యస్థ రవియోగం ఉంది కాబట్టి సూర్యనారాయణమూర్తిని దర్శించడం ఎంతైనా అవసరం. ఏ విధానం చేస్తే శుభ ఫలితాలు పొందుతారంట? 6వ రాశిలో గురుగ్రహ సంచారం జరుగుతోంది కాబట్టి ఆర్థిక సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే శనగలు కొంచెం దానం చేయండి.